మనందరికీ ఇష్టమైన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఇంకొకరు చేయబోతున్నారు. దాని గురించి చెప్పే ముందు ఒకటి, మన ఛానల్లో ప్రెసెంట్ 845 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1K హిట్ చేయాలంటే ఇంకా 155 సబ్స్క్రైబర్స్ కావాలి. సో కొంచెం చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేగా 1K హిట్ చేద్దాం. తరుణ్ భాస్కర్ ఫిల్మ్స్ లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. ఇందులోని శ్రీనాథ్ క్యారెక్టర్ ని హిత్రి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాస్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ రెడ్డి ఈ క్యారెక్టర్ కి వస్తున్నారంట. ఒక అమ్మాయి ఎటువంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఎలాగో చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్లో ప్రెసెంట్ 845 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1K హిట్ చేయాలంటే ఇంకా 155 సబ్స్క్రైబర్స్ కావాలి. సో కొంచెం చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేగా 1K హిట్ చేద్దాం. డైలీ లింక్ అనే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని గన్తో షూట్ చేయడం వల్ల జైల్లోకి వచ్చింది. అదే టైంలోని జాన్ డిపాజ్ అనే ఈ అబ్బాయి కూడా జైలుకి వచ్చాడు. అబ్బాయి పైన ఉంటే అమ్మాయి కిందనుంది. వీళ్ళిద్దరూ వెంటిలేటర్స్ ద్వారా మాట్లాడుకునేవారు. బాగా పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళు లవ్ చేసుకున్నారు. జాన్ డిపాజ్ అన్నాడు అమ్మాయితోటి, మనం బయటను ఉంటే ఈ పాటికి నీతో నేను పిల్లల్ని కొందుననిసి. అమ్మాయి సీరియస్ గా తీసుకొని ప్లాన్ చెప్పింది. జాన్ తన స్పెర్మ్ సెల్స్ ని తీసుకొని కిందకి వేగా అమ్మాయి తీసుకొని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంది. ఇలాగా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది.